ఉంది. ఈ సినిమా గోలేంటి? ఈ సినిమా ఈడీ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీ, ఇది జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఎవరో ఆ బిగ్ బాస్ ఎవరైతే వాళ్ళకి తెలిసే జరిగిందా? తర్వాత వీళ్ళు సినిమా వాళ్ళే డైరెక్ట్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనేది వస్తుంది కదా. సరే, మనకి పేరెందుకు, పేరు మనకి బయటికి రాలేదు, అది అఫీషియల్ గా పేరు రాలేదు కాబట్టి హీరో గారి పేరు కాదు సార్. ఒక్క రూపాయి బిగ్ బాస్ కు తెలియకుండా ట్రాన్సాక్షన్ జరిగి ఇన్వెస్ట్మెంట్ జరిగితే మరుసటి రోజు ఆ మనిషి ఉండేటోడు కాదు సార్. మీరు అంత ఈజీగా తెలిసి జరిగిందంటే ఎట్లాగా? ఏం చెప్తారు మీరు? ఒక్క అనా పైసా లెక్క చెప్పకుండా ఏ డబ్బు ఎవరి దగ్గరికి ఎంత పోయిందనేది చెప్పకుండా సాధ్యమా అది? ఆ మనిషి దగ్గర సాధ్యమేనా అది? అది దుస్సాహసం. వాడు లేడు ఇంకా తర్వాత ఏదైనా ఒక్క రూపాయి ఇల్లీగల్ గా పోతే వాడు సొంతంగా టీ తాగడానికి కూడా అవకాశం లేదు ఆ మూటలు డబ్బుల్లో. ఏం చెప్తారు సార్ మీరు? అతనికి ఏదో అమాయకంగా ఏదో చెప్తాంలేండి, తెలియక. మరీ అంత ఇదిగా ఏం చెప్తారని మమ్మల్ని అంత ఇదిగా అనాలి? మాకు తెలియాలని ఉందా? ఇన్ని వేల కోట్ల రూపాయలు మా అంచనాలకు కూడా, మా ఊహలకు కూడా అందదు సార్ అది. పైగా ఇన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఊహలకు అందితే బిగ్ బాస్ ఎట్లా అవుతాడు? ఊహలకు అందని మనిషి కాబట్టి బిగ్ బాస్ 13 రకాల కేసులు, చార్జ్ షీట్లు, ఇదంతా వ్యవహారం ఉందంటే బికాస్ ఆఫ్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్రిమినల్ నాలెడ్జ్. క్రిమినల్ పీపుల్ పక్కన పెట్టుకోవటం, క్రిమినల్ మనుషుల్ని ఐడియాలజీ వాళ్ళని పక్కన పెట్టుకోవటం, వాళ్ళ ఐడియాలజీతో పనిచేయటం. కేసులు అయితే తెలుసా, బయటకు చెప్తున్నా మనకి ఎన్ని కేసుల్లో 15 సంవత్సరాలు బయటకు చెప్తున్నది మీకు తెలుసా? ఎంతమంది మాట్లాడే, ఎంతమంది చేసినా ఈ యాక్చువేటువల్ సాగర్ ఆ మనిషి అది ఏమనాలో, ఎట్లా చెప్పాలో, ఈ ఏమనొద్దు ఎట్లా చెప్పొద్దు కానీ, ఏం అనలేరు, ఏం చెప్పలేరులే కానీ రాష్ట్రంలో ఎందుకు పుట్టించాడో భగవంతుడు నాకైతే అర్థం కాదు సార్. సరే సాగర్, అయితే ఇక్కడ నేను అనేది సిట్ చెప్పినట్టుగా ఈ సినిమాలో రాజ్ కసిరెడ్డి 40 నుంచి 45 కోట్ల రూపాయల వరకు ఆ ఈడీ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీ పెట్టాడు అనేది ఒకటి చెప్తున్నారు. దాని గురించి ఏమని తెలుసా? తర్వాత ప్రముఖ హీరో భార్య గారు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్తున్నారు. పేరు ఎందుకులే, ఏదో ఊహలకు అందడం తప్ప అఫీషియల్గా సిట్ చెప్పలేదు పేరు. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన ఒక సినిమాలో హీరో గారి భార్య అంటున్నారు తప్ప పేరు అఫీషియల్గా చెప్పడం కంటే మనం కూడా చెప్పలేం. ఏదో ఊహిస్తారు, ఎవరు దోచిన ఇది వాళ్ళు ఊహిస్తారు. అది వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు ఇందులో? ఎందుకంటే సార్ లాట్ ఆఫ్ ఇప్పుడు మీకు రకమైనటువంటి అభిరుచులు, రుచులు ఉంటాయి. నాకు కావలసినంత డబ్బు వచ్చేసింది, అక్కర్లేని డబ్బు వచ్చింది, ఆ అనవసరమైన డబ్బు వచ్చేసింది. నా ఊహలకు, అభిరుచులకి, రుచులకు తగినట్టు నాకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాను. నా డబ్బు కాదు కదా, నేను కష్టపడి సంపాదించిన డబ్బు కాదు కదా, అంతా బ్లడ్ మనీనే కదా. బ్లడ్ మనీ ఎక్కడ పెడితే ఏముండదు చెప్పండి? పెడతారు. దాంట్లో ఉన్న అవకాశాలు ఏమేమి ఉన్నాయో, దాంట్లో ఏముందో ఎవరికి తెలుసు? ఆ ఇన్వెస్టిగేషన్ అది కూడా జరగాల. ఇప్పుడు సిట్టు నిజంగా ఆ రకంగా ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీలోంచి ఎంతమంది కల్ప్రిట్లు బయటకు వస్తారు, ఎంతమందికి ఇల్లీగల్ గా డబ్బు ఏదో. ఇది మనం కొత్తగా వింటున్నాం, ఈ రకమైన డబ్బు ఇండస్ట్రీకి వెళ్ళింది అనేది. ఇప్పుడు మనం ఎప్పుడు విన్నాము? దావూద్ ఇబ్రహీం పీరియడ్ లో విన్నాం. ఆ సినిమాలు, అవకాశాలు, హీరోలు, హీరోయిన్లు, ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజకీయ నాయకులు, గ్యాంగ్స్టర్లు, లేకపోతే ఇన్వాల్వ్ అయ్యారు అనేది ముంబై మాఫియా. ఈ రోజు ఇప్పుడు మీరు కొత్తగా వింటుంటే ఈ మాఫియా, ఇట్లాంటి వాళ్ళంతా మాఫియా ఇన్వాల్వ్ అయినారు అంటున్నారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో, ఎటువంటి విషయాలు ఇండస్ట్రీని తినేస్తుందో, ఎంతమంది బయటకు వస్తారో, ఎంతమంది రోడ్డు మీద పడతారో, ఎంతమంది జైలుకి వెళ్తారో. ఏం చేద్దాం సార్? మన దౌర్భాగ్యం. ఆ మనిషి రాష్ట్రంలో పుట్టినందుకు మన దౌర్భాగ్యం, మనం చేసుకున్న కర్మ. ఆ కర్మను తప్పించడానికి కర్మ సిద్ధాంతమే పని చేయాలి తప్ప ఆ కర్మ సిద్ధాంతం ఇప్పుడు పనిచేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ 4 ఏళ్లలో మీరు అన్నారు చూసారా, మీరు భగవంతుడి మీద తోయేస్తామని. భగవంతుడే మొత్తం అంతా అతను ఏం చేయాలో అతనే చూస్తాడు. మనం ఇప్పుడు ఎవరైతే ఉన్నంత టూల్స్, మనం టూల్స్ గా వాడబడతాం. పోలీసు వాళ్ళంతా కూడా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పాప పరిహారం జరగాల్సిందే. పాప పరిహారం జరిగే పరిస్థితుల్లోనే ఇప్పుడు వీళ్ళంతా అరెస్టులు కానివ్వండి, జైలు కానివ్వండి. ఆ పాప పరిహారం, పెద్ద పాప పరిహారము, ఆ లేడీ భాష, జెంట్ భాష అనేది అది కూడా మనం వెయిట్ చూద్దాం. ఎందుకు ఒక 3 months, 6 months అంతే కదా. సరే గఫూర్ గారు, ఇక్కడ విద్యాసాగర్ అంతా వేదాంతం మొదలైంది కానీ ఈ మధ్యకాలంలో అయితే గఫూర్ గారు చెప్పండి. ఇప్పుడు నేను విద్యాసాగర్ చెప్పేది ఏమిటంటే, మీ ప్రజలు వేదాంతం చెప్పడం కోసం ఓట్లు వేయలే. మీరు